ఇది చిగుళ్ళు. చెప్పాను కదా, చింతకాయలు చెట్లు వేస్తుంటాను. చింతపండులో వచ్చినాయన్నమాట. ఇవి వచ్చేమో తీపి చింతపండు అంటారు చూడండి, అవి అవన్నీ వేసాను. చిగురులు తీస్తున్నాను. అలా చిగురులు తీసేసి పచ్చడి కానీ పప్పు కానీ చేస్తాను. తర్వాత ఇవన్నీ తీసేస్తే మళ్ళీ ఫ్రెష్గా చిగుళ్ళు వస్తాయి. ఇది తీసేటప్పుడు ఇది గ్రౌండ్ ఫ్లోర్ గార్డెన్, అది పై గార్డెన్. ప్రతి ఫ్లోర్ గార్డెన్ ఉంటుంది. లేతవన్నీ తీస్తే బాగుంటుంది. లేతవన్నీ పడేస్తాను. ఇక్కడ ఒక 3 బెండకాయలు వచ్చాయి, ఇంకేమన్నాయో తెలియదు. ఇంకా పంపించాలి. వంకాయ చెట్టు ఏం లేవు. ఇంకా పచ్చలిగా తీసాను. ఈ పచ్చలిగా ఇంకా పప్పు చేసి బాగా పెద్ద పెద్ద ఆకులు అవుతాయి. ఎంత బాగా వేసాను. అది పండగంటి కూర అన్నీ కలిపి ఉంది. ఇంకా ఎంతలా వెళ్ళిపోతాయంటే అసలు తీయడం కూడా చాలా కష్టం. చాలా లోతుకి వెళ్ళిపోతాయి ఆ మొక్కలు. ఎక్కడ అందంగా ఉందని ఒకటి తెచ్చేసాను, అది ఇంకా వద్దన్న అయిపోతుంది. దీనికి ఇంకా లేవు. చింతచిగురు తీయడం ఇంకా ఊరికనే దొనికిన కటింగ్ వస్తూ ఉంటాను. కొంచెం కాదు పడుతుంటాను, ఇబ్బంది లేకుండా. తాళ నడిచేటప్పుడు ఇబ్బంది లేకుండా. ఇక్కడ ఒకటి అయింది, దేనికి చిగురు ఉంది. చింతపిక్కలు వేస్తుంటే అవుతుంటాయి కదా, అదే మనం చిగురుగా తీసి వాడుకుంటే గొడవ లేదు. ఇప్పుడు మరి పెద్ద పెద్ద చెట్లకి తీసి ఇచ్చేవాళ్ళు లేరు. పెద్ద పెద్ద చెట్లకి తీసి తెచ్చేవాళ్ళు దొరకమంత ఈజీగా. దానికి కూడా ఏదో సీజన్ ఉంటుంది, ఆ సీజన్లోనే బాగుంటుంది అంటారు. తీసేసి మళ్ళీ ఇలా వేసిస్తాను మొక్కల్లోనూ. పనికిరాని చెట్లు చిన్నగా ఉండేటప్పుడు తీసేయాలి, పెద్దగా అయ్యేటప్పుడు పెంచుతాను. అన్నీ పోతున్నాయి. ఇంకా చిగురు ఉంది. రెండు చెట్లు కొత్తగా పెట్టుకోవచ్చు. చాలా పెడితే చాలా, కొన్ని వందల విత్తనాలు పెడితే కూర్చొని వచ్చు. ఇవి కూడా ఇంకా స్టార్ట్ అయ్యేది ఒకటి.
ఇంకొచ్చింది చేపు. ఇవన్నీ తీసేసి వేరే దగ్గర పెడతాను. ఇక్కడ పెట్టాను. ఇవన్నీ మళ్ళీ చిగుర్లు వస్తే వేరే దగ్గర పెడతాను. వేరే నెల పోయిందనుకోండి మళ్ళీ కొత్తగా పెట్టాలి. ఇక్కడ పోయేది ఇట్లా కొత్తగా పెట్టాలి. ఇంకా పెడితే మళ్ళీ అవి పికప్ అవుతాయి. చాలా తక్కువ, చాలా పోయాయి. ఈ రెండే